హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ కిట్టు. సో ఈ కిచెన్ 3D వాల్ హ్యాంగింగ్ అనేది వీడియో షార్ట్ కింద పెడితే చాలా మంది డీటెయిల్ వీడియో అడిగారు. సో హియర్ ఇట్ ఈస్. మెటీరియల్స్ ఏదైతే యూస్ చేశానో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో డీటెయిల్ గా ఇస్తాను, చెక్ చేయండి. ప్రొసీజర్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ అయితే ఒక కార్డ్బోర్డ్ తీసుకొని చిన్నగా మధ్యలో ఫ్రేమ్స్ లా కట్ చేసుకుంటాము అండ్ ఫోటో ఫ్రేమ్ షేప్ లో కూడా కట్ చేసుకొని 1 by 1 ఒక కార్డ్బోర్డ్ మీద అతికించేసుకుంటాము. వీడియోలో చూపించినట్టుగా అంటే శాండ్విచ్ ప్యాటర్న్ లో. దీని వల్ల మనకి ఫ్రేమ్ కొద్దిగా దిట్టంగా కనిపిస్తది. నెక్స్ట్ వచ్చేసరికి టెక్స్చర్ కోసం నేను టిష్యూ పేపర్ ని అతికించాను. చాలా మంది గ్లూ లో వాటర్ అప్లై చేసి చేస్తారు. నేను డైరెక్ట్ గా ఫెవికాల్ అప్లై చేసి దాని మీద టిష్యూ వేసి పై నుంచి వాటర్ స్ప్రెడ్ చేస్తూ ఉంటాను. నాకు ఈ ప్యాటర్న్ తో ఈజీగా అయిపోయింది. మొత్తం మనకి ఓన్లీ ఫ్రేమ్ వరకే ఈ టెక్స్చర్ అనేది యాడ్ చేసుకుంటాము. ఇంకా నాకు టెక్స్చర్ సరిపోలేదని తర్వాత క్లిప్స్ లో నేను చూపించాను. గ్లూ గన్ తో జస్ట్ అలా లైట్ గా స్క్రిబుల్ చేయండి, సో దట్ మీకు ఇంకా మంచి వుడ్ టెక్స్చర్ వస్తుంది. అది నేను తర్వాత యాడ్ చేశాను. నాకు కౌంటర్ టేబుల్ లా కావాలి. సో నేను ఒక కార్డ్బోర్డ్ ని సెమీ సర్కిల్ లో కట్ చేసుకొని అప్లై చేస్తూ అతికించేసాను. ఇంకా ఐస్ క్రీమ్ స్టిక్స్ ని మధ్యలో కట్ చేసుకొని ఇలాగా కింద బేస్ సపోర్ట్ కూడా ఇస్తూ ఇది కూడా స్టిక్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా పెయింటింగ్. సో నేనైతే బ్రౌన్ కలర్ యూస్ చేశాను. అక్రిలిక్ కలర్స్ ఇవి. లేఅవుట్ అయిపోయిన తర్వాత నాకు ఇలాగ ఒక పీస్ ఆఫ్ క్లాత్, గుర్తుంటే ఇది ఎంగేజ్మెంట్ రింగ్ ప్లాటర్ కి యూజ్ చేశాను. ఒక చీపురు పుల్లకి ఎక్కించేసుకొని ఇక్కడ చిన్న బేస్ హైట్ ఇచ్చేసాను నేను, బీడ్స్ పెట్టేసి దాని మీద ఇది కూడా స్టిక్ చేసేసుకున్నాను. నెక్స్ట్ మన టేబుల్ టాప్ కి ఇలాగ ఎడ్జెస్ అనేది లేస్ యాడ్ చేశాను. ఇంకా ఈ కర్టెన్స్ ని కుర్చీలాగా పెట్టుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి దాన్ని కూడా గ్లూ గన్ తో అయితే స్టిక్ చేసేసుకున్నాను. మన మాక్సిమం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా మందికి అసలు డిఐవై నేను ఎక్కడ నేర్చుకున్నానని ఒక డౌట్ ఉంది. నాకు అసలు నేను ఎక్కడా నేర్చుకోలేదు. ఇంట్రెస్ట్ ఉంది అని కూడా నాకు పెళ్లికి ముందు కూడా నాకు తెలీదు. పెళ్ళి అయిన తర్వాత ఇక్కడికి వచ్చాను. సో ఒక్కదాన్ని ఉంటే ఏం చేయాలో తోచక పెయింటింగ్స్ వేస్తూ ఇలా డిఐవైస్ చేయడం స్టార్ట్ చేశాను. సో అది నా సింపుల్ చిన్న స్టోరీ. విషయానికి వచ్చేసరికి ఫ్రేమ్ చుట్టూ ఇలాగ దిట్టమైన ఒక థ్రెడ్ ని గ్లూగన్ తో స్టిక్ చేసేసుకున్నా. ఈ డిఐవై కి చిన్న చిన్న సంచులు కావాలి. సో ఈ జూట్ క్లాత్ ని చిన్న చిన్న బ్యాగ్స్ లాగా తయారు చేసుకున్నాను. రెక్టాంగిల్ షేప్ లో కట్ చేసుకొని మీరు ఎడ్జెస్ ఇలా గ్లూగన్ అప్లై చేస్తూ స్టిక్ చేసేసుకుంటే ఒక చిన్న క్యూట్ బ్యాగ్ అయితే రెడీ అయిపోద్ది. దీన్ని మనము 3 సైజెస్ లో చేసుకున్నాను. దీని లోపల మొత్తం పప్పులు వేసుకోవచ్చు, బట్ నాకు ఎక్కువ వేస్ట్ చేయడం ఇష్టం లేక మా బేబీది పాత టెడ్డీ బేర్ ఉంటే దాంట్లో ఉంటది కదా ఊల్ లాంటిది, అది తీసేసుకుని దీంట్లో దోపేసుకున్నాను. చిన్న పీస్ ఆఫ్ క్లాత్ కూడా దోపుకున్న తర్వాత పైన గ్లూగన్ అప్లై చేస్తూ ఏవైతే పప్పులు ఉంటాయో అవి కొద్దిగా నేను ఇలాగా పైన జల్లుకున్నాను. సో బ్యాగ్ ఫిల్లింగ్ గా కనిపిస్తుంది అండ్ లుక్ కూడా చాలా పైకి వచ్చినట్టు ఉంటది. ఎంతమందికి డిఐవై చేయడం ఇష్టమో కామెంట్ చేసేయండి, చూస్తాను నాలా ఎంతమంది ఉన్నారో. సో ఇక్కడ శనగలు, కందిపప్పు అండ్ మసూర్ దాల్ కూడా యూస్ చేసి 3 బ్యాగ్స్ అయితే రెడీ చేసేసుకున్నాను. మా పాప సిరప్ బాటిల్ మూతని సేమ్ లాస్ట్ వీడియో చూపించినట్టుగా గ్లూగన్ అప్లై చేస్తూ టూత్ పిక్స్ అయితే నేను స్టిక్ చేసేసుకున్నాను. దీని లోపల ఏదైనా గ్రీన్ గ్రాస్ ఫ్లవర్స్ లాంటిది ఉంటే మీరు లోపల పెట్టేసుకోండి. ఇంకా నేను ఈ చేసిన బ్యాగ్స్ కూడా 1 by 1 గ్లూగన్ తో ఒక ఎడ్జ్ లోకి అతికించేసుకున్నాను. మై కిచెన్ అనేది ఈ సెరమిక్ కోమ్ తో రాసాను. మీకు కావాలంటే చక్కగా వైట్ పెయింట్ అక్రిలిక్ కలర్ ది యూజ్ చేసి రాసేసుకోండి. దీనిపైన నేను కొన్ని కుందన్స్ లాంటివి అతికించాను. మై కిచెన్ కి వై దగ్గర ఇలాగ క్వీన్ షేప్ అనేది డ్రా చేసుకొని దాంట్లో స్టోన్స్ అతికిచ్చా. మన కిచెన్ కి మనమే క్వీన్, రాణి అన్న కాన్సెప్ట్ తో అలా చేశాను. ఇంకా టేబుల్ టాప్ మీద కొన్ని ముగ్గులు కూడా వేసుకొని దాన్ని కూడా వైట్ పెయింట్ తో వేసేసాను. నాకు టేబుల్ టాప్ మీద క్లాత్ పడుతున్నట్టు కావాలి. సో ఈ షైనింగ్ షిమ్మరీ క్లాత్ ని కుర్చీలు పెట్టుకుంటూ గ్లూగన్ తో స్టిక్ చేసుకొని కొన్ని పెటల్స్, ఫ్లవర్స్ ఇలాంటివన్నీ యాడ్ చేసేసరికి ఫైనల్ అవుట్పుట్ ఇదన్నమాట. ఎలా అనిపించింది, నచ్చిందా? సో మీరు ఇలాగ నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేస్తే మాత్రం కష్టం అనిపించదు అండ్ ఫైనల్ అవుట్పుట్ చూసేసరికి మీరేనా చేశారు అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా మీకు కావాలంటే ఏదైనా యాడ్ ఆన్స్ కూడా చేసుకోవచ్చు. సో హియర్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. బాయ్.